కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఓపీ సేవలను నెల రోజుల పాటు ట్రయల్స్ రన్లో భాగంగా అమలు చేస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ చూస్తామని టిమ్స్ సనత్ నగర్ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలియజేశారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్న నమ్మకం ఉందని ఓపీ కోసం వచ్చిన వారు చెబుతున్నారు. ఆసుపత్రికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి ప్రశాంత్ కుమార్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి సహకారంతో ఇటు హైదరాబాద్లో సనత్ నగర్లో 22 ఎకరాల విస్తీర్ణంలో 22 విభాగాలతో కూడిన ఆసుపత్రి వైద్య సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 1100 కోట్ల బడ్జెట్తో 1000 పడకల ఆసుపత్రి ప్రజల ముందుకు రాబోతోంది. ఇక్కడ 4 బ్లాక్లు అయితే ప్రధానంగా ఉన్నాయి. బ్లాక్ ఏ ఎమర్జెన్సీ వార్డు, సో ఇక్కడ నుంచి ప్రధానంగా లక్ష్యం అయితే ప్రారంభం కాబోతోంది. బ్లాక్ ఏలో ఎమర్జెన్సీ వార్డు విభాగం ఉంటుంది. ఇందులో 15 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. దాంతోపాటు 30 ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఈ ప్రధానంగా బ్లాక్ ఏలో ఉంటాయి. దాని తర్వాత బ్లాక్ బికి వచ్చేటప్పుడు ఇక్కడ ఓపీడీ విభాగం ఉండబోతోంది. కార్డియాక్ ఆపరేషన్స్ థియేటర్తో పాటు క్యాథ్లాబ్స్, సెంట్రలైజ్డ్ ఫార్మసీ ఈ బ్లాక్ బిలో ఉండబోతాయి. ఇంకా బ్లాక్ సి విభాగానికి వచ్చేటప్పటికి ఇక్కడ రేడియాలజీ విభాగం, పాథలాజికల్ ల్యాబ్స్ ఇవంతా కూడా బ్లాక్ సిలో ఉండబోతాయి. ప్రధానంగా ఏ, బి,